వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'పెద్ది' నుంచి అయితే ఒక ఫస్ట్ సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలా మన వీడియోస్ కూడా ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకిస్తే మేము ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తాము. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి సాంగ్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ అయితే నాకు నచ్చేసింది గైస్. అండ్ 'చికిరి చికిరి' అంటే ఆ లిరిక్ అయితే టూ గుడ్ అనిపించాయి. అండ్ ఏఆర్ రెహమాన్ గారు గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. అందులో వచ్చిన మ్యూజిక్కు అండ్ మెయిన్ వచ్చేసి ఆ లిరిక్ మొత్తం చాలా బాగా కంపోజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఒక సాంగ్‌కి ఇలాగిస్తే మీ అందరికి తెలుసు సినిమాలో బ్యాక్ డ్రాప్ బీజీఎం అయితే అద్దిరిపోతది. అండ్ ఆ మెయిన్ వచ్చేసి ఆ థియేటర్‌లో ఆ సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు ఖచ్చితంగా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ స్టఫే. అండ్ ఈ సాంగ్‌లో పర్టిక్యులర్‌గా చూసుకుంటే ఆ 'చికిరి చికిరి' అనే వైబు అండ్ మెయిన్ వచ్చేసి మన 'రామ్ చరణ్' గారు ఒక స్టెప్ కూర్చొని స్టెప్ బాగా వైరల్ అయ్యింది. అండ్ ఈ మొత్తం ఈ సాంగ్ వీడియో క్లిప్స్ అయితే చాలా వరకు ఎక్కువ దింపారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్రికెట్ సీన్ గాని అండ్ మెయిన్ వచ్చేసి మన హీరోయిన్ దగ్గర కొన్ని సీన్స్ గాని టూ గుడ్‌గా క్యారీ చేశారు ఈ సాంగ్స్‌లోనే. అండ్ మెయిన్ వచ్చేసి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడికెళ్లారో తెలీదు గానీ ఒక నేచురల్ వైబ్ అయితే తీసుకొచ్చారు. 'బుజ్జి బాబు' గారు ఏదో బిగ్ మ్యాజికే చేస్తాడు బిగ్ స్క్రీన్ అని. ఎందుకంటే ఒకప్పుడు 'రంగస్థలంలో' మనం చూసిన పెర్ఫార్మన్స్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఈ సినిమాలో మనకి ఇస్తున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి నాకు 'రంగస్థలం' వైబ్స్ 2, 3 సీన్‌ల దగ్గరకొచ్చాయి. ఎందుకంటే ఆ గెటప్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఆ స్వాగ్ గాని 'రామ్ చరణ్' గారు ఖచ్చితంగా అలాగే చేశారనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ సిగరెట్టు, ఆ కూర్చునే స్టెప్పు చాలా బాగుంది. ఒక ఊర్రా మాస్ లెవెల్‌లో చూపిచ్చారు తనని. అండ్ మెయిన్ చూసుకుంటే మన 'జాన్వీ కపూర్' గారు ఇందులో క్యారెక్టర్ వచ్చేసి ఒక అచ్చయ్యమ్మ క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నారు. అది మనందరికి తెలిసిందే. బట్ ఈ సినిమాలో తను ఫుల్‌గా లెంత్ రోల్‌లో చేయగలదా అనేసి మనకొక డౌట్ అయితే పట్టుకోవచ్చు. బట్ ఈ సాంగ్‌లో మనకు దింపినప్పుడు అచ్చయ్యమ్మ క్యారెక్టర్ అయితే మనకు కొన్ని బిట్స్ అయితే చూపిచ్చారు. బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు తనని. అండ్ మెయిన్ వచ్చేసి తన యాక్టింగ్ ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే 'రామ్ చరణ్' గారితో పాటే మనకి అలా లైన్‌లో అంటే పోటీగా ఎళ్తున్నారు అన్నట్టు నాకనిపించింది. ఈ వీడియో మనకి క్లిప్ చూసిన తర్వాత. అండ్ మెయిన్ అచ్చయ్యమ్మ పాత్ర ఏంటి? అండ్ మెయిన్ 'రామ్ చరణ్' పాత్ర ఏంటి? ఇదంతా ఖచ్చితంగా తెలియాలంటే మన టీజర్ గురించి గానీ, అండ్ మన ట్రైలర్ గురించి గానీ ఈగర్‌గా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సాంగ్ చూసిన తర్వాత జనరల్లీ మనకొచ్చేసి ఆడియన్స్ మొత్తం ఎవరు ఆగరు 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్. ఎందుకంటే తన వైబ్ అనేది అలా తీసుకొచ్చారు 'బుజ్జిబాబు' గారు. అండ్ 'బుజ్జిబాబు' గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆ సినిమా తెలుసు మన ఎంత ఇంపాక్ట్ అయ్యిందో అందులో ఉన్న క్యారెక్టర్స్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి అందులో స్టోరీ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి అందులో కొన్ని సీన్స్ గానీ, అండ్ అందరికీ తెలుసు 'బుజ్జిబాబు' డైరెక్షన్ ఎలాగుంటదో. అండ్ ఇప్పుడు వచ్చేసి మన పెద్ద హీరోతో 'రామ్ చరణ్' గారితో 'పెద్ది' మూవీ తీయబోతున్నారు. అండ్ ఖచ్చితంగా భారీ అంచనాలు వెళ్ళిపోతాయి అందరికిని. అండ్ ఫ్యాన్స్‌కి అండ్ నాకు కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 'రామ్ చరణ్' గారి కంబ్యాక్ మూవీ అవుతదనేసి. అండ్ ఈ 'చిక్కిరి' సాంగ్‌తో మాత్రం మొత్తం అందరిని చెక్కేసారు భయ్య మామూలుగా కాదు. అండ్ 'బుజ్జిబాబు' గారి డైరెక్షన్ అయితే చాలా బావుంటది. అది మనం చెప్పక్కర్లేదు. బట్ ఈ మూవీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? 'రామ్ చరణ్' గారిని, మన 'జాన్వీ కపూర్' గారిని అందులో విలన్ రోల్‌ని ఇంకా రిలీజ్ చేయలేదు. అన్నాక ఈళ్ళిద్దరి రోలే మనకైతే రిలీజ్ చేశారు. బట్ ఈళ్ళిద్దరి రోల్ అయితే మంచిగా ఇచ్చారు. అండ్ ఏమంటే మనకు పల్లెటూరులోనే ఒక మాస్‌గా ఉంటారు కదండీ! హీరోయే మాస్ అనుకుంటే హీరోయిన్ కూడా మాస్‌గా చూపిచ్చారు. టూ గుడ్ అనిపించాయి. అండ్ ఇందులో అయితే అచ్చయ్యమ్మ క్యారెక్టర్ అయితే తనైతే ఖచ్చితంగా సెట్ అయిందని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పాత్ర అయితే అలాగే ఇచ్చారు. తన యాక్టింగ్ కూడా అలాగే చేసింది. అండ్ ఈ వీడియో సాంగ్‌లో అయితే చాలా వరకు ఎక్కువ దింపారు. ఆ క్రికెట్ షాట్ గాని అవన్నీ నీట్‌గా మనకి క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ టన్నెల్ దగ్గర వచ్చే కొన్ని సీన్స్ గాని చాలా బాగా క్యాప్చర్ చేశారు. అంటే చెప్తున్నాను కదండీ ఒక నేచురల్ లుక్ అయితే తేబోతున్నారు. అండ్ ఈ మూవీ తోటి ఒక రంగస్థల వైబ్ ఏమో వస్తదేమో అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ఈగర్‌గా వెయిట్ చేద్దాం మనం కూడాను. ఇంకా టీజర్ గాని, ట్రైలర్ గాని ఏదైనా వస్తే ఖచ్చితంగా ఈ ఛానెల్‌లో అయితే అప్డేట్ అవ్వడం అయితే జరుగుతది. 'చికిరి చికిరి' ఆ సాంగ్ అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఎవరైతే చూడలేదో ఎళ్లి చూసేయండి. ఇంకా మా ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.